హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి ప్రీవియస్ వీడియోలో వాళ్ళు కామెంట్ చేసిండ్రు ఏంటంటే బ్లౌజ్ అంతా కుడుతుందంట, కానీ వెనక చంకల కింది భాగంలో ముడతొస్తుంది అన్నది కదా. దాని గురించి అయితే చిన్నగా చెప్దాం అనుకుంటున్నాను. అసలు మీరు ఏం తప్పు చేస్తున్నారు దాని గురించి వివరంగానండి, చిన్న చిన్న టిప్స్ తోటి. మనం ఏ బ్లౌజ్ కట్ చేసినా కానీ చాలామందికి చంకల దగ్గర, నెక్ దగ్గర కుదరట్లేదు అంటారు కదా. నెక్ డీప్ తీసుకోవాలని ఇష్టం ఉంటుంది కానీ షోల్డర్ జారుతుంది అంటారు కదా. అవన్నీ క్లియర్ అయిపోయేలాగా నేను చిన్న వీడియో అయితే చేస్తాను మీకోసము. మన ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, మళ్ళీ ప్లస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ ముందుకు వెళ్తుంది. అలాగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ వాష్ చేసుకోవడం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు అనుకుంటుండొచ్చు సింథటిక్ బ్లౌజులు అయితే ముడతొస్తున్నాయి, నార్మల్ అయితే లేవు, మీకు ఏదైతుందో తెలియదు కదా. చాలామంది లైనింగు పిండి అరగంట నానబెట్టాలంటే మినిమం 10 నిమిషాలైనా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత లాగాలి, ఆపోజిట్ కొనలు పట్టుకొని లాగాలి. నేను చాలా వీడియోలలో చెప్తున్నా. ఇలా లాగడం వల్ల లోపల లైనింగ్ అనేది అటు ఇటు స్ట్రెచబుల్ అయిపోయి మన పిండిన తర్వాత ముడత రాదన్నట్టు. మళ్ళీ అంచులు ఆపోజిట్ వేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనకు రైట్ సైడ్ ముందు కింది భాగం వచ్చే విధంగా పెట్టుకొని ఇలాగా మనం నిలబడ్డ సైడ్ నుంచి అంచులు ఆపోజిట్ పెట్టుకొని ఇక్కడ వీపు స్టార్ట్ చేయాలి. మీకు వీపు మట్టికి అని చెప్తాను అనుకుంటున్నా, ముందు భాగం కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చేసేస్తాను. ఎక్కడ ఎక్కువ మట్టుకైతే వెనకనే ముడతొస్తుంది అన్నా కాబట్టి వెనక భాగం గురించి చెప్పేస్తాను. చూడండి, ఇలాగా నేను వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, మనం లైనింగ్ ఇలా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ కట్టింగ్లోని ఇగో ఫస్ట్ ఏసుకోస్ అంతా తీసేయాలి. అంటే ఇలాంటి స్కేల్ తోటి అయితే మీకు ఇది కరెక్ట్ లైన్ ఉంటే ఇది కరెక్ట్ లైన్. ఇలా ఫస్ట్ కంపల్సరీ తీసేసుకోండి. మొత్తం తీసేసుకున్నా సరే, ఎందుకంటే మనకు నీట్గా ఉంటుంది అన్నట్టు. బోటిక్లో కుట్టేటట్టు కుడతారు వాళ్ళు, బోటిక్లో అన్నీ మంచిగా వస్తాయి, మనకు రావు అన్నది చాలామంది ఆలోచిస్తారు. బోటిక్లో వాళ్ళు ఎలా కట్ చేస్తారంటే కంపల్సరీ ఐరన్ చేస్తారు, కంపల్సరీ నీట్గా అనేది వాళ్ళు చాలా పాటిస్తారు అన్నట్టు. మనం కూడా అలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను నేను. కంపల్సరీ ఫస్ట్ మనం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి బ్లౌజ్ పీస్. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకు కట్టింగ్ అప్పుడు టేపు, ఈ కరువు స్కేలు, ఎల్ స్కేల్ అయిపోయింది. కొంచెం పని నార్మల్ స్కేల్, ఇవి మనము అందుబాటులో ఉంచుకోవాలి ఈజీగా ఫాస్ట్గా కట్ కావడానికి. నేనైతే ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను, వాళ్ళు ఇంకా రాలేరు. వాళ్ళు వచ్చే లోపల మీకు వీడియో చేద్దామని నేను తొందర వచ్చేసిన. ఎప్పుడు కానీ వాళ్ళ టైం వేస్ట్ చేయను, మళ్ళీ వాళ్ళకు కూడా క్లాసులు కంపల్సరీ కావాలి కదా. ఇప్పుడు నేను వీడియో చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళు మాకు నేర్పిస్తాను పిలిచింది మేడం, మళ్ళీ వీడియోలు చేసుకుంటుంది అంటారు. నాకు అలా మాట రావడం ఇష్టం ఉండదు. 10:15 అవుతుందా, 10:30కి వాళ్ళు వస్తారు ఎగ్జాక్ట్గా. నేను ఈరోజు 10కే వచ్చి మీకు వీడియో చేద్దామని, కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇవ్వాలని కూడా నేను ఫాస్ట్గా వచ్చేసినాను. చూడండి, ఫాస్ట్గా మనము మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కొలతలు అయితే పెడతా. నేను ఎలా పెడుతున్నానో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ షోల్డర్ భాగం నుంచి ఈ డాట్ వేసిన భాగంకు స్ట్రేట్గా పట్టుకోవాలి. చాలామంది ఇటు క్రాస్లో పట్టుకుంటారు. డాట్ వేసిన ప్లేస్ పట్టుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా కుట్టుకు వదలాలి, ప్లస్ మళ్ళీ నీట్గా క్లాత్ ఉందో చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టాలి, మళ్ళీ ఇక్కడ కుట్టుకు వదలాలి. నేను ఓన్లీ బ్లౌజ్ కొలత మెజర్మెంట్ తోటే చెప్తాను, మీకు అంతా ఈజీగా అయిపోతుంది. చుట్టుకొలత ప్లస్ ఇక్కడ 1 ఇంచ్ వదలాలి. 1 ఇంచ్ అంటే మన 1 ఏల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు అంత డౌట్ ఉంటే టేప్ తోటి ఒక 1 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోండి. చిన్న పాయింట్ల దగ్గర టేప్ ఆడుకోండి. ఇలాగ ఇది ఫస్ట్ పాయింట్ హైటు, సెకండ్ పాయింట్ చుట్టుకొలత. నేను పాయింట్ వైజ్గా చెప్తా, క్లియర్గా చూడని వాళ్ళు ఉంటే నా వీడియోలు చూసే వాళ్ళకి అందరికి అర్థమైపోయి ఉంటుంది. ప్రతి వీడియోలో నేను పాయింట్స్ వైజ్గా చెప్తుంటాను. చిన్న బ్లౌజ్కి చిన్న టిప్స్ ఉంటాయి కాబట్టి ఇలా అన్నట్టు. ఇది నేను ఏ సైజ్ బ్లౌజో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇది నెక్ కింది నుంచి మీది గీసుకోవడం, ఇది థర్డ్ పాయింట్ వచ్చేసి. ఓకే, ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక భాగం.
ఇలా చూసుకోవాలి. కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే కొంచెం క్రాస్ ఉంటుంది. సరే ఉంటుందా లేదా ఎట్లొస్తుంది మీకు అనేది నేను చెప్తాను. చూడండి కింది నుంచి చంక భాగం ఇంత ఉంది. ఫస్ట్ ఒక్కసారి ఏంటంటే చాలామంది అడుగుతారు హైటు చెస్టులు చూస్తే మా సైజు కూడా అయిపోతుంది, ఇవే కొలతలు పెట్టుకుంటాం మేము అంటారు కదా. ఇక 15.5 కుట్లతో సహా 14.5 కుట్లకు లేకుండా, అంటే 15.5 కుట్లతో సహా ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్ ఇవి. కింద వేస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, అంటే 9/4 అన్న, అంటే 9 9 36, 9 9 18 18 18 36, ఇవి 36 సైజు అన్నట్టు వేస్ట్ సైజు. ఇప్పుడు చెస్ట్ సైజు వచ్చేసి ఎక్కువ ఉంటుంది, 40 సైజు అవుతుంది. ఎందుకంటే మనము 36కు 4 ఇంచుల 6 ఇంచుల యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ అవుతుంది. చూపిస్తాను నేను అది ఎట్లా కొలుస్తారు మీరు మెజర్మెంట్ అంటే. ఈ ఉక్సు పట్టి నుంచి ఈ చెస్ట్ భాగంకు మెజర్ చేసుకోవాలి. సైజు అయితే కంపల్సరీ ఇదే మన చెస్ట్ సైజుకు తెలవడానికి. చూడండి 9.5కి ఎక్కువ ఉంది, 9:15 ఉంది. 9:10 అన్నా కానీ మనం ఇక్కడ చూడు 10 పెట్టుకోవాలి. ఎందుకు అంటే ముందు భాగంలో నెక్ డీప్ తీసుకొని ఆమె కొంచెం క్రాస్లో తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ తక్కువ చూపిస్తుంది. ఇలా చూసుకోండి. అలా ఎట్లా తెలిసింది మీకు అంటే ఇక చూడండి ఇలాగా, ఇక ఇంత గ్యాప్ వచ్చింది. అదే మీరు ఒకసారి కాజాపట్టి సైడ్ కొలుసుకొని చూడండి. అంటే మీకు డౌట్లు ఉన్నప్పుడు కాజాపట్టి పెంచుడు పట్టి అవుతుంది కాబట్టి 9:9 వచ్చింది. ఇది మన పెంచింది కొలవద్దు. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం కాదు. కింద కరువు ఇట్లా కొంచెం కరువు తీయడం వల్ల వాళ్ళు ఇక్కడ షోల్డర్ అనేది జారతలేదు. వాళ్ళ నెక్ చూస్తే షాక్ అవుతారు ఎంత పెద్దగా ఉందో. ఇంత నెక్ డీప్ ఉంది అన్నట్టు. ఈ డీప్ పెట్టడంకు ఈ ముందు భాగంలో చిన్న చిట్కా ఉంటుంది అన్నట్టు. మనది ప్రతి వీడియోలో ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ 10 ఇంచులకు పెట్టేసుకున్నాం. చూడండి పెట్టుకొని ఇది కింద నుంచి వచ్చే పాయింట్ ఇది ఇక్కడ ప్లస్ అయిపోయింది కదా. ఈ ప్లస్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి, నేను ఇవన్నీ ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం హైట్ పాయింట్ కలిపేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు కూడా ఇలా ఎల్ స్కేల్ యూజ్ చేస్తే మనకి ఈ లైన్ అనేది క్రాస్ పోదన్నట్టు. పెట్టిన తర్వాత సెకండ్ మనము ఈ కింద నుంచి వచ్చే భాగంను కలుపుకోవాలంటే ఇది ఉంది కదా ఈ పార్ట్ వేస్ట్ మార్కు, తర్వాత నెక్స్ట్ 2 ఇంచెస్ మార్కు పెట్టిన తర్వాత ఈ చంక లైన్. ఈ బోటిక్లు అన్నీ వేస్తారు, మనం చేయడానికి అమ్మా అని అనుకుంటాం. కానీ 10 నిమిషాల టైం కోసము మనము బ్లౌజ్ వేస్ట్ చేసుకొని బ్లౌజ్ కరెక్ట్ కుట్టక కస్టమర్స్ వెనకకు పోతుంటారు. మనకు కూడా ఫిట్టింగ్ వేసుకుంటే మన బ్లౌజ్ కూడా బోటిక్లో కుట్టించిండ్రా అన్నట్టు ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ 4th పాయింట్ వరకు అయితే మనం ఈజీగా పెట్టగలుగుతాం, బ్లౌజ్కి ఎంత ఉందో అంత. నెక్స్ట్ పాయింట్ షోల్డరు నెక్ మనం డిసైడ్ చేసుకోవాలన్నప్పుడు డబుల్ ఫోల్డ్ ఇలా చేసేయండి. చేసి కాదు అంటే ఉక్స్ పట్టి వదిలేసి అయినా సరే మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ అయినా సరే డబుల్ ఫోల్డ్ ఇలా వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి వదిలేసేయాలి. ఇలాగా చూడండి, అబ్జర్వ్ చేయండి. మీకు ప్రతి బ్లౌజ్ ఇలానే మెజర్ చేసుకోవచ్చు. నాకు ఏ బ్లౌజ్ ఏ సైజు ఏ నెక్ పెట్టాలనేది మీకు అర్థం కాదు కదా, అది ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. చూడండి ఇలా మన కుట్టు లైన్ వేసుకోవాలి. కుట్టు లైన్ వేసుకున్న తర్వాత మనం ఖర్చు అంటే కింది నుంచి నెక్కు పెట్టిన ప్రకారంగా ఇలాగే పట్టుకొని క్లాత్ను ఎంత డీప్ ఉన్నది అలా పట్టుకుంటూ వెళ్ళి మనం ఈ లైన్కు టచ్ అయ్యే వరకు దాన్ని తిప్పుకోవాలి నీట్గా, ముడత రాకుండా. ఇది చాలా ఈజీ ట్రిక్కు. నేనైతే ప్రతి బ్లౌజు కట్ చేస్తా కాబట్టి ఇలా కింద కూడా చూసుకోవాలి. ప్రతి బ్లౌజు కట్ చేస్తా కాబట్టి నాకు షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలనో తెలుస్తుంది. మీకు కొత్త వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటే నెక్ ఇలా పెట్టుకోండి. ఇగో ఇలాగా చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఇట్లా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు లేట్ అవుతుంది. ఎంత క్రాస్ వస్తుంది చూడండి. క్రాస్ వచ్చినప్పుడు ఈ లైన్ అనేది మనకి ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి లైన్కి. చూడండి ఇప్పుడు ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. అంటే ఇట్లా కరెక్ట్గా మనకి ఇది అన్నట్టు నెక్ పెట్టిన తర్వాత మనం లోపలికి ఒక లైన్ మనం కట్ చేసేది. ప్లస్ మళ్ళీ ఇక్కడ ఫీట్, మళ్ళీ ఇక్కడ కుట్టుకి ఇలా మార్కు పెట్టేసుకొని వదిలేసుకోండి. ఇప్పుడు నెక్ ఎంత వచ్చిందో మీకు ఫీట్ ఎంత వచ్చిందో నేను చెప్తా. ఒక్కసారి మన ఆర్మ్ డౌన్ చూసుకోండి. 6 ఇంచెస్ వచ్చింది. ఇది ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. అలా వస్తుంది అన్నట్టు.
6 ఇంచెస్ వచ్చినప్పుడు ఇక్కడ 6 రావాలని రూల్ లేదు. డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు అస్సలు రాదు. మళ్ళీ 3 ఇంచెస్ ఇది 2.5 నెక్. చాలామందికి ఇలాగే వస్తుంది 40 సైజు ఉన్న వాళ్ళకి, అంటే మినిమం డీప్ నెక్ తీసుకున్న వాళ్ళకి ఇలాగే వచ్చేస్తుంది. మీరు కూడా ఇలాగే చెయ్యండి. బ్లౌజ్ కటింగ్ చేస్తే మీకు చంకలో ముడతలు అనేటివి రావు. ఈ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ టిప్ పాటిస్తే మనకు చంకలో ముడతలు రావు. ఇప్పుడు నార్మల్గా మనము ఇక్కడ 2.5 తీసుకున్నాం. మరి ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇంత డీప్ నెక్ కదా, వాళ్ళ నెక్కును బట్టి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, అంటే వాళ్ళు అంత డీప్ తీసుకున్నారు కాబట్టి మనం కూడా అలాగే తీసుకోవాలి. 3 ఇంచెస్కి 2.5కి లైను కలపాలి. ఇలాగా కలిపేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచా 3/4 ఇంచా డీప్కి 3/4 ఇంచ్కి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని, ఇగో ఇలా మార్క్ వేసుకొని అప్పుడు కరువు స్కేల్ తీసుకోవాలి. ఈ కరువు స్కేల్, ఈ కరువు అనేది మన సైడ్ ఉంచుకొని ఇగో ఇలాగ డ్రా చేయాలి. ఇలాగా ఇప్పుడు డీప్ నెక్ ఇలా వచ్చేస్తే మనకు కుట్టే వరకల్లా అవుట్లైన్ వరకు మనకి ఇంత వచ్చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది బ్లౌజ్కి. ఇది డీప్ నెక్ బ్లౌజ్. ఇలా వచ్చినప్పుడు మనకు షోల్డర్ జారదా అంటే ఈ క్రాస్ పెట్టుకోవడం వల్ల మనకు షోల్డర్ జారది. ఇంకా మళ్ళీ ఒక చిన్న టిప్ ఉంటుంది, నేను చెప్తాను. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం ఫీట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 2 పాయింట్ అంతా మనం క్రాస్గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకు షోల్డర్ ఇక్కడ వరకు రావడం వల్ల భుజం అనేది పట్టుకొని జారకుండా నిలబడుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన కామెంట్ చేసిన వాళ్ళకి ఈ నెక్స్ట్ పాయింట్ ఇది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు టేప్ మెజర్మెంట్ తోటి 1.5 ఇంచు పెట్టుకోండి. 1.5 ఇంచుకు మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ కుడుతున్నవా? అర్థమవుతుందా? కాజపట్టి పైనకి వేయాలి. లెఫ్ట్ సైడ్ కాజపట్టి. ఇది 1.5 పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ 2.5 3 ఇంచెస్ పెట్టండి. ఇక్కడ 2.5 పెట్టండి. 40 సైజు కాబట్టి దీనికన్నా తక్కువ సైజుకి ఇక్కడ 2 ఇంచు, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. పెట్టేసుకొని స్కేల్ని ఇది కొన అటు ఉంచేసేయండి. రౌండ్ అనేది పెట్టి 3 పార్ట్లని కలిపేసేయండి. చూడండి, ఈ కరువు అనేది కరెక్ట్గా రావడం వల్ల మనకు బుగ్గలు అనేటివి రావు. బుగ్గలు ఎందుకు వస్తాయి? ఇక్కడ ముసుగులు వస్తున్నాయి, నాకు ఇక్కడ కూర్చొస్తుంది అని కామెంట్ చేసిండ్రు కదా, ఇవి రావు. మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ చంక రౌండ్, వాళ్ళ బ్లౌజులు ఉన్న చంక రౌండ్ కరెక్ట్ కలిసిందా ఒక్కసారి చెక్ చేసుకోండి. అది ఎక్కువ తక్కువ అయితే కూడా మనకు కుచ్చులు వస్తాయి. వెనక సైడ్ భాగంని కొలుచుకోవాలి. వెనక సైడ్ బ్యాక్ పార్ట్ని, బ్యాక్ భాగంలోని మనం కుట్టు వదిలేసి కుట్టు కాడ నుంచి కొలుస్తున్నాం కాబట్టి అక్కడ కూడా కుట్టుకు వదిలేసే కొలుసుకోవాలి. ఇక్కడ మొత్తం చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది. మనకు కూడా ఇక్కడ 8.5 రావాలి. ఇక్కడ ఇది వదిలేయాలి, ప్లస్ ఇక్కడ ఇలా రావాలి. కుడతాం కదా, ఇక్కడ మనం కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది. మనం అది కూడా అదే రౌండ్ చేయాలి. మరి ఎక్కువ వస్తే ఏం చేయాలి నేను చెప్తాను. 9 వచ్చింది అంటే మనకి ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం చంక రౌండ్ను తగ్గియాలి ఇలాగా, ప్లస్ మళ్ళీ ఈ లైన్ మీదికి వేసుకోవాలి. ఇలా మీదికి వేసుకోవడం వల్ల మనకి ఈ రౌండ్ అనేది తగ్గి వాళ్ళ ఫిట్టింగ్కు కరెక్ట్గా వచ్చుంటుంది. చూడండి, ఇప్పుడు 8.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇలా చేయడం వల్ల మనకు వీపులో ముడతలు రావు. ఈ పాయింట్ కరెక్ట్ వచ్చిందా లేదా వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారం. వాళ్ళకు ముడతలు ఉంటే మనకు కూడా ముడతాయి. ఈ కరెక్ట్ ఉంది వాళ్ళకు కూడా బేసు అన్నప్పుడు మనకు కూడా కరెక్ట్ ఉంటాయి. వాళ్ళంతా కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఈ మధ్యలో భాగం కూడా కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. కుట్టిన తర్వాత అంటే ఇలా కుట్టకముందు ఇలా కట్టింగ్కి మార్క్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేయడం వల్ల ఎంత డీప్ నెక్ వస్తే ఇది అంత అటు బయటకు వస్తుంది. ఇది ఎంత తక్కువ వస్తే ఇది అలా తక్కువ రావడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ లావు కనబడదు అన్నట్టు. అంటే డీప్ తీసుకున్నప్పుడు చాలామంది సన్నగా తీసుకోవాలని అంటారు, అస్సలు తీసుకోవద్దు. కొంచెం అడ్డం తీసుకొని ఈ రౌండ్ అనేది మనం తగ్గించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ ముందు భాగము దాంట్లో
నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీళ్ళు కామెంట్ చేసిన వాళ్ళకి బ్యాక్ పార్ట్ చూపించాను కదా, నెక్స్ట్ ముందు భాగం పెట్టేస్తాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మాత్రం 40 సైజ్ అండి, 40 సైజు చెస్ట్, వెస్ట్ వచ్చేసి 36. మనం ఎప్పుడైనా దీనికి 4 ఇంచు కలిపేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మొత్తం 5.5, మనకు దాంట్లో 2.5 ఇది, 3 ఇంచెస్ ఇది. ఇంకా నీకు మొత్తం టోటల్గా మెజర్మెంట్లు మనకి యూజ్ అయ్యేది ఇవి 2 మాత్రమే. ఇంకా మిగతాది ఏమీ మనం అన్ని కొలత బ్లౌజ్ తోటి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి కట్టింగ్ చేసేటప్పుడు కూడా మనం కత్తెర ఎలా పట్టుకోవాలి, ఎలా కట్ చేయాలనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీరు కట్ చేయండి. ఇలాగే నా వీడియోలు చూసుకుంటూ నేర్చేసుకోండి. చాలామంది నా దగ్గర ట్రైనింగ్ క్లాసులు ఇచ్చేవాళ్ళు మనీ ఇచ్చి మరీ నేర్చుకుంటారు కదా, మీరు ఫ్రీగా క్లాసెస్ నేర్చుకోవచ్చు. నేను క్లాసులు ఏం నడుస్తున్నాయి కూడా మీకు చెప్తుంటాను మధ్య మధ్యలో వీడియోలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాగే ఫాలో కండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి.